నాగార్జునసాగర్ డ్యాం పరిధిలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎత్ డ్యాంపై ఉన్న సీసీ కెమెరాలు, విద్యుత్ వైర్లు ధ్వంసమయ్యాయి. ఫైర్ ఇంజిన్ సహాయంతో సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. నెల రోజుల్లో 4వసారి ఈ అగ్ని ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. నాగార్జునసాగర్ డ్యాం పరిధిలో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎత్ డ్యాంపై ఉన్న సీసీ కెమెరాలు, విద్యుత్ వైర్లు ధ్వంసమైపోయాయి. ఫైర్ ఇంజిన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. నెల రోజుల్లో 4వసారి అగ్ని ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. రైట్ జనమ, నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం పరిధిలో అయితే మరోసారి అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు. ఎత్తు డ్యాం వద్ద అకస్మాత్తుగా మంటలు అయితే చెలరేగాయి. ఆ మంటల వ్యాప్తి కారణంగా ఎత్తు డ్యాం పై వద్ద అయితే గడ్డి, సీసీ కెమెరా కేబుల్స్ దగ్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. ఫైర్ ఇంజిన్ సహాయంతో అయితే మంటలు అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది, అధికారులు. కాగా గడిచిన నెల రోజుల్లో ఇది 4వసారిగా అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. అధికారులు అయితే ఏం చెప్పలేని పరిస్థితుల్లో అయితే కనపడుతుంది. ఈ మంటలు ఎలా చెలరేగాయని ఇంకా వాళ్ళు ఏం చెప్పే పరిస్థితిలో అయితే లేరని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ మరోసారి అయితే ఇది నెలలో 4వసారి అగ్ని ప్రమాదం జరగడం. సో ఇప్పటికీ స్టిల్ కంటిన్యూగానైతే మంటలు చెలరేగుతున్నాయని చెప్పుకోవచ్చు. పూర్తి సమాచారం అంటే పోలీసులు విచారణ చేపడుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. జనిమా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శంకర్. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. నాగార్జునసాగర్ డ్యాం పరిధిలో మరోసారి అగ్ని ప్రమాదం చేసుకుంది. ఈ ఘటనలో ఎత్ డ్యాంపై ఉన్న సీసీ కెమెరాలు, విద్యుత్ వైర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫైర్ ఇంజిన్ సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలనైతే అదుపులోనికి తీసుకొచ్చారు. నెల రోజుల్లో 4వసారి అగ్ని ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.